అల్లాదిన్ అద్భుత దీపం ఉంటుంది కదా, అందులో ఉన్న జిన్ ఒకవేళ నేనైతే ఏం కోరిక కోరుకుంటారు? ముందు ట్రాఫిక్ అంతా పోవాలని కోరుకుంటాడు. నా రూమ్మేట్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే. ఆ అబ్బాయి ఏమంటే చాలా సిన్సియర్గా అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా మోసం చేస్తుంది ఆ అబ్బాయిని. వాళ్ళు విడిపోతే బాగుంటుంది, ఎందుకంటే విడిపోతే వాని గోల్స్ వాని లైఫ్ బాగుంటుంది. పెళ్ళి కావాలని మంచి ఇల్లు, ఓన్ హౌస్, ఓన్ హౌస్, మంచి జాబ్. మంచి జాబ్. హాయ్ హాయ్, మీ పేరు? మోనికా. సో మరి క్వశ్చన్ ఏంటంటే, అల్లాదిన్ అద్భుత దీపం ఉంటుంది కదా, అందులో ఉన్న జిన్ ఒకవేళ నేనైతే ఏం కోరిక కోరుకుంటారు? ముందు ట్రాఫిక్ అంతా పోవాలని పొల్యూషన్ నా వల్ల కావట్లేదు హైదరాబాద్లో. ఎందుకు? సౌండింగ్, ఆ హారన్స్ అన్నీ డ్యామేజ్ అవుతుంది నా బ్రెయిన్. మీ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే మా ఇన్స్టిట్యూట్ అక్కడే, సో ఈ వెహికల్ సౌండ్ అంతా ఇన్స్టిట్యూట్లో కూడా వినిపిస్తూ డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఏం చేద్దామంటావు మరి? సో పొల్యూషన్ తగ్గేలాగా అలాగా. ఓకే, మాట్లాడదాం. మనం ఎవరితో మాట్లాడదాం చెప్పండి? జీన్తో మాట్లాడదాం. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అంటే ఇది కొంచెం కష్టమైన పని. ఇప్పుడు ట్రాఫిక్ తగ్గించాలంటే అందరిని లేపేయాలి. ఇమాజిన్ కదా, అందరిని లేపేయాలి. ఇప్పుడు ఇట్లా లేపొద్దులే, అన్నెసెసరీగా తిరుగుతారు కదా, వాళ్ళని లేపేయాలి. సో మరి లాజికల్ క్వశ్చన్. ఓకే, ఒక అమ్మాయి పేరు జానకమ్మ. ఆ అమ్మాయి మూగ అమ్మాయి, అమ్మాయికి మాటలు రావు, కానీ ఆ అమ్మాయి వేరే వాళ్ళకి ఆ అమ్మాయి పేరు చెప్పాలి. ఇట్లా చెప్తుంది, జానకమ్మ అని చెప్పాలి. ఎస్. జానకి రాముడు అని ఇట్లాగా విల్లు విరిచినట్టు చూపిస్తుంది. అప్పుడు రాముడు అని చెప్తారు. విల్లు విరుస్తారు కదా ఇలాగా, అప్పుడు రాముడు అని చెప్తారు. రాముడి వైఫ్ ఎవరు అని అడిగిద్ది జానకి, జానకమ్మ. రాముడి వైఫ్ ఎవరు అని అడిగిద్ది జానకి, జానకమ్మ. పెద్ద కష్టం వచ్చింది జానకమ్మకు పేరు చెప్పడానికి. కాదు, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? మీ పేరు చెప్పాలంటే ఇప్పుడు మీకు మాటలు రావు అనుకుందాం. మీ పేరు మౌనిక, ఇలా చెప్తారు? మౌనం. కీప్ క్వైట్ ఆల్వేస్, బట్ క్వైట్ ఆపోజిట్. కాదు, ఇప్పుడు మౌనం ఓకే, కాయడికెళ్ళి తీసుకొస్తారు. మౌనీస్ చాలు. మౌనీస్ చాలా. మయోనీస్ ఇవ్వండి మాకు కొంచెం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఓకే, కాదు. ఏమో తెలియదు. ఓకే, చిన్న పనిష్మెంట్. యా, ఈధర్ ఒక పాట అన్న పాడాలి, లేకపోతే డైలాగ్ అన్న చెప్పాలి. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ బ్రతకాలని లేదా, మీ ప్రొఫెషన్ చేసుకోవాలని లేదా మీకు? అలా అయితే చెప్పు, ఐ క్యాన్. ఓకే, నేను చెవులు క్లోజ్ చేసుకుంటా, మీరు పాడే. మీరు పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. హాయ్ హాయ్, మీ పేరు? హాయ్ వెంకటేష్ నా పేరు. హాయ్ వెంకటేష్ గారు. విక్టరీ వెంకటేష్ గారు ఫ్యానా మీరు? అంటే నా పేరు వ్రీ అండి, వెంకటేష్ అని అంటారు అందరూ. ఓకే, రామ్ చరణ్ గారి ఫ్యాన్ నేను. అచ్చా, రామ్ చరణ్ గారు ఫ్యాన్. సో క్వశ్చన్ ఏంటంటే, అల్లాదిన్ అద్భుత దీపం ఉంటుంది కదా, ఓకే ఓకే అండి. ఒకవేళ నేనే అందులో ఉన్న జిన్ అయితే మీరు ఏం కోరిక కోరుకుంటారు? నేను ఒకటే కోరిక కోరుకుంటానండి. నా రూమ్మేట్ ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే. ఆ అబ్బాయి ఏమంటే చాలా సిన్సియర్గా అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా మోసం చేస్తుంది ఆ అబ్బాయిని. ఓకే. ఆ విషయం నాకు తెలుసు. వానికి మేము ఎంత చెప్పినా కూడా వాడు ఏమంటాడు అంటే అమ్మాయి మోసం చేయలేదు అంటున్నాడు. అరే ఆమె చాలా పెద్ద కిలాడీరా, ఇవి సామాన్యమైన తెలివితేటలు కాదురా. అరే హర్ట్ అవుతావురా, ప్లీజ్ వదిలేరా. చాలరా, నీ లిమిట్స్ నువ్వు దాటుతున్నావు. ఐ లవ్ హర్, ఆ విషయం నీకు తెలుసు, అండ్ తను తప్పు చేయలేదురా, అది నాకు తెలుసు. కానీ నేను చెప్పేది ఒకటే, ఆ దేవుడిని ఒకటే కోరుకుంటాను నేను. అది కూడా వాళ్ళు విడిపోతే బాగుంటుంది, ఎందుకంటే విడిపోతే వాని గోల్స్ వాని లైఫ్ బాగుంటుంది. వాడి కెరీర్ బ్రైట్గా ఉండాలని నా కంప్యూటర్ చేసి వాడు వదిలేసాను రా. అట్లా అంటే కూడా నాశనం అయిపోతుంటే నేను ఊరుకోలేను రా. వాడు అలాగే కంటిన్యూ చేస్తే ఆ అమ్మాయి కూడా ఇలాగే ఎంతోమంది మోసం చేసి వాళ్ళని కూడా నాశనం చేసి అంతా చేస్తుంది. కాబట్టి అలా అనుకుంటున్నాను నేను. దయచేసి అమ్మాయిలతో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ కాలం వచ్చేసి ఒక అబ్బాయికి ఒక 10 మంది అమ్మాయిలను పుడుకుతున్నారు. 10 మంది అమ్మాయిలని ఎందుకు పుడుకుతున్నారంటే ఒక అమ్మాయి క్యారెక్టర్ అనేది చూస్తున్నారు. అమ్మాయి మంచిదా చెడ్డదా ఎట్లుంది ఏం లేదు. ఆ కాలంలో ఏముండేదంటే, ఆ కాలంలో వచ్చేసి ఒక అమ్మాయికి 10 మందిని 10 మంది అబ్బాయిలని చూపించే వాళ్ళు.
అక్కడ ఇక్కడ ఆ అబ్బాయి బాగున్నాడు, ఈ అబ్బాయి బాగున్నాడు. కానీ జనరేషన్ మారింది, ఇప్పుడు కొత్త జనరేషన్. కానీ ఈ జనరేషన్లో మాత్రం ఒకటే, అమ్మాయిలు మాత్రం చాలా ఉన్నారు. ఎందుకంటే నేను డేంజర్ ఉన్నారంట. చాలా డేంజర్ కూడా నేను అనుభవించిన నాకు తెలుసు. ఆహా. కానీ వాళ్ళ జోలికి మాత్రం పోకండి అని నేను కెమెరా ముందర అందరికీ ఆ. దండం పెట్టి చెప్తున్నా. ఒకటి పోతున్నా మీరు పోయినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నేను మనవి. హాయ్ మీ పేరు? లోహిత్. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, అల్లాదిన్ అద్భుత దీపం ఉంటుంది కదా, అందులో జిన్ ఒకవేళ నేనైతే ఏం కోరుకుంటారు? పెద్ద ఇల్లు కావాలని పెద్ద ఇల్లు కావాలని, ఇంకా ఇంకా మంచి వైఫ్ కావాలని. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఇల్లు వైపు ఎంజాయ్మెంటా? అంటే బయటికి వెళ్ళే పని లేకుండా రోజు పెద్ద ఇంట్లో మంచిగా ఏసీ వేసుకుని ఎండలకి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పెద్ద ప్లానే ఇది. అంటే బయట ఎండ ఎక్కువగా ఉంది బ్రో, అందుకే ఏసీ వేసుకొని పెళ్లి చేసుకొని ఎంజాయ్మెంట్. సరిపోయింది అంటే ఎస్ బ్రో. నాకేం లేదు, జాబ్ చాలు. జాబ్ చాలా ఫ్యామిలీ అలాగే అంటే చేయాల్సినవన్నీ బాగా చేస్తాడు మనోడు. మంచి ఆటగాడే. హాయ్ మీ పేరు? శివప్రసాద్. సో అల్లాదిన్ అద్భుత దీపం ఉంటుంది కదా, ఆ దీపంలో జిన్ ఒకవేళ నేనైతే ఏం కోరిక కోరుకుంటారు? ఒక నైట్లో కోటీశ్వరుడు అయిపోవాలని కోరుకుంటాను. తర్వాత ఏం చేస్తాం అయిన తర్వాత? తర్వాత రిచ్ లైఫ్ ఎంజాయ్ చేస్తాను. రిచ్ లైఫ్ అంటే ఎట్లుంటుంది? గర్ల్ ఫ్రెండ్స్, ఆ, ఫ్రెండ్స్, కార్స్ అండ్ బైక్స్ రైడ్ ఎంజాయ్ చేస్తాను. అంతేనా? మొత్తం గర్ల్ ఫ్రెండ్స్, మొత్తం అమ్మాయిలు, కార్లు, బైకులు. తర్వాత ఫ్యామిలీని బాగా చూసుకుంటాను. ఒక లాజికల్ క్వశ్చన్ ఇప్పుడు. ఓకే ఒక అమ్మాయి పేరు జానకమ్మ, ఓకే ఆ అమ్మాయి మూగమ్మాయి, అమ్మాయికి మాటలు రావు. ఓకే. ఆ అమ్మాయి పేరు వేరే వాళ్ళకి చెప్పాలంటే ఆ అమ్మాయి ఎట్లా చెప్తుంది? జానలు పెట్టి ఆ, చెట్టు మీద కమ్మ వేపిస్తుంది. జానకమ్మ. చెట్టు కమ్మ ఉంది కదా, జాన అది కమ్మ కాదు, కొమ్మ అది. అర్థమవుతుంది కదా ఆటోమేటిక్గా. ఆ, లేకుంటే చెవు కమ్మ వేపిస్తుంది. జాన కమ్మ. ఇది రైట్ ఆన్సర్. హాయ్ మీ పేరు? పవన్ కళ్యాణ్. తేజ. షరీఫ్. భరత్. సో మరి క్వశ్చన్ ఏంటంటే, అల్లాదిన్ అద్భుత దీపం ఉంటుంది కదా, అందులో జిన్ ఒకవేళ నేనైతే ఏం కోరిక కోరుకుంటారు? మంచి ఇల్లు, ఓన్ హౌస్, ఓన్ హౌస్, మంచి జాబ్. మంచి జాబ్. జాబ్. తరగలేని డబ్బు. మనీ. మనీ తరగలేదండి అది కూడా. అన్ని కల్పించాను. లాజికల్ క్వశ్చన్ ఇప్పుడు, ఓకేనా? ఒక అమ్మాయి పేరు జానకమ్మ, ఆ అమ్మాయి మూగ అమ్మాయి, అమ్మాయికి మాటలు రావు. ఆ అమ్మాయి పేరు వేరే వాళ్ళకి చెప్పాలంటే ఎలా చెప్తుంది? జానాపెట్టి కీస్. జానపెట్టి కీ ఇస్తుందా? ఎవరికి? అంటే అది పేరు జానాకి. అమ్మాయి ఎడికి వస్తుంది మళ్ళా? లాజిక్ మిస్ అయ్యావు. ఎవరైనా రాస్తుంది పేరు. పేపర్ లేదా? పేపర్లు పెన్నులు లేవు. పేపర్లు పెన్నులు లేవు. ఫోన్లో టైప్ చేసి చూపిస్తాను. ఫోన్ లేదు, పేరు చెప్పాలి ఎట్లా? ఆహా, టెక్నాలజీ వాడుతున్నాడు సరేనా? కాన్ఫిడెంట్గా పేపర్లో రాస్తుందంట. ఐడియా లేదు ఇప్పుడు. ఎయిర్టెల్ జియో అంతే. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. చాలా ఇంటెలిజెంట్ ఇన్నే కదా మీ గ్రూప్లో. అలా అనుకుంటాడు అంతే. మా ఇంటెలిజెంట్ ఈయన బ్రో. ఐడియా బ్రో. ఇంటెలిజెంట్ అన్నాడు ఇప్పుడే. అంటే వాళ్ళు అనుకుంటారు, మనం కాదుగా. ఏంటది? ఏంటది మళ్ళీ చెప్పి? జానా అమ్మాయి ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? ఆ అమ్మాయి పేరు జానకమ్మ కదా. సో అమ్మాయి ఎలా చూపెడుతుంది అంటే, ఇలా జాన చూపించి ఇలా కమ్మ చూపెడుతుంది.